అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం కాకినాడకు చేరుకున్నాం. కాకినాడ పార్లమెంట్ పేరు చెప్పగానే ప్రతిసారి వినపడే పేరు జలమిశెట్టి సునీల్. కానీ ఇక్కడ ఇన్నిసార్లు సునీల్ ఇక్కడ పోటీ చేస్తున్నా రాంగ్ టైంలో అక్కడ రాంగ్ సెలక్షన్ జరుగుతుంది అనేది అతని మీద వస్తున్న ప్రస్తుతం సునీల్ గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సునీల్ గారు, ప్రజారాజ్యం పార్టీ నుంచి మీ అడుగులు పొలిటికల్ వైపు నడుస్తున్నప్పటికి కూడా ఎక్కడో గెలిచే పార్టీని వదిలి ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల కొంత ఆ గ్యాప్ జరుగుతుందని, కానీ ఈసారి రైట్ టైంలో ఉన్నారా? తప్పకుండా అండి. మనకి టైం బాగోపోతే కొన్ని నిర్ణయాలు మన చేతిలో ఉండవు, టైంని బట్టి నడుస్తాయి. ప్రధానంగా ఎందుకంటే నాకు గడిచిన 3 ఎలక్షన్స్ అనుభవం ఉంది బట్టి కానీ, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు అనుభవం కానీ చాలా వ్యత్యాసంగా ఉంది. అండ్ రెండోది, మన టైం బాగుంది, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటానికి ఈ 4వ ఎలక్షనే నాకు బాగా పాజిటివ్ వైబ్స్తో కనబడుతూ ఉంది. ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే ప్రతి నిర్ణయం వెనకాల 100% నాదే బాధ్యత అనుకోండి. కానీ నా ఆలోచన కానీ, నేను రాజకీయాలకు వచ్చిన ఉద్దేశం కానీ, మొట్టమొదటి ఎలక్షన్స్లో 2009లో ఏ మాదిరిగా ఉందో ఇవాళ దాకా అదే ఆలోచన, అదే ఆకాంక్షతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఈసారి గత 3 ఎలక్షన్లకు భిన్నంగా ఈసారి ఏంటంటే ఎలక్షన్స్ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వటం, పోటీ చేయమని ఇవన్నీ చూస్తూ ఉంటాను. నేను వచ్చినప్పుడు ప్రచారంలోకి దిక్కుముందున్న పర్సెప్షన్ ఒకలాగా ఉంది. దిగిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో తప్పకుండా, ఎందుకంటే గతంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందించిన గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన ఒక మాసెస్లో, అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఒక స్ట్రాంగ్ బేస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వాళ్ళ గుండెల్లో ఉండిపోయారు. అండ్ అదే కాకుండా ఇవాళ ప్రచారంలో నాకు ఎదురైంది మొదటి రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ ఎలక్షన్స్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాటిట్యూడ్ ఎలక్షన్స్ లాగా మాదిరిగా, అంటే ముఖ్యంగా రుణం తీర్చుకునే విధంగా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. అదే కాకుండా ఈ రోజున పార్టీ కూడా మొదటి నుంచి చాలా ఆర్గనైజ్డ్గా అన్ని రకాలుగా, ఎందుకంటే ఇదివరకు ఎమ్మెల్యేల మీద వదిలేసి, ఎంపీల మీద వదిలేసే పరిస్థితులు ఉన్నాయి ఎలక్షన్స్ అనేది. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజ్డ్గా, ఒక పద్ధతి ప్రకారం చాలా ప్రొఫెషనల్గా రన్ అవుతున్న సిస్టమ్ని ఫస్ట్ టైం 4 ఎలక్షన్లు ఈసారి ఎక్స్పీరియన్స్ చేసి. అంటే సునీల్ గారు గతంలో కూడా, అంటే పార్టీలో ఎంపీగా ఓడిపోయినప్పటికి కూడా కాకినాడ ప్రజల్ని అంటిపెట్టుకున్నారు. కాకినాడ ప్రజలకి తాను చేయాల్సుకున్న ప్రతి కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. కానీ ఆ సన్నటి గీత ఏదైతే ఆ గెలుపు అనే గీత దగ్గర ఆగిపోతున్న పరిస్థితి. కానీ ఈసారి అది కొంత సింపతి అనుకోండి, లేదు వరుసగా 3 సార్లు మనం ఈ మనిషిని పోగొట్టుకున్నాం, ఈయన మనతోనే ఉన్నారు అని కాకినాడ ప్రజలు భావిస్తున్నాం. ఎలా చూస్తారు ఈసారి? ముఖ్యంగా అండి, మనం హోల్ హార్టెడ్గా, నిజాయితీగా ఒక ఉద్దేశంతో దిగినప్పుడు, అంటే ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా కాకినాడ మీద ఉండే నాకు ఈ ఎమోషనల్ కనెక్ట్ ఆధారంగానే నేను 2009లో లండన్ నుంచి డైరెక్ట్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాంటిది అది అప్పటి నుంచి చిరకాలంగా ఉండిపోయిన ఒక స్వప్నంలాగా ఉంది. ఎందుకంటే నా ఇన్నర్ బిలీఫ్ ఏంటంటే, కాకినాడ ప్రాంతంలో నేను ఎంపీగా ఒకసారి అవకాశం వస్తే తప్పకుండా ఈ ప్రాంతానికి ఉండే సహజ అడ్వాంటేజ్, అంటే చాలా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం, తప్పకుండా నాలాంటి వ్యక్తి ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉన్నదని మొదటి నుంచి నా నమ్మకం. సో అదే ఆ నమ్మకంతోనే ప్రతిసారి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా నన్ను ప్రజలందరూ కూడా చేర్చుకుని మద్దతు ఇచ్చిన విధానం కూడా ప్రతిసారి ఇది మోటివేషనల్గానే ఉంది, కానీ పాజిటివ్గానే ఉంది. కానీ ఓడిపోయిన నిరుత్సాహం ఎప్పుడూ లేదు. అండ్ రెండోది, ఎంటైర్ క్యాంపెయిన్లు ఎప్పుడు చేసినా నా నిర్ణయాలన్నింటికి కూడా నేను పూర్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటూ ఉంటాను. అండ్ మూడోది, నా నేచరు పడిపోతే లేచే నేచర్. అందుట్లో యాజ్ అన్ ఆంటర్ప్రినర్ మాకు ఎప్పుడు ఛాలెంజింగ్ టాస్క్లు చేయటం అలవాటు.
ఏదైనా మొనాటమస్ అయిపోతే ఇంకో కొత్త టాస్క్ని, కొత్త ఛాలెంజింగ్ టాస్క్ని తీసుకుని ముందుకెళ్ళే వ్యక్తులు. అలాంటి నేచర్తో ఉన్నాను కాబట్టి ఈ కాకినాడ పార్లమెంట్లో ఏదో ఒక విధంగా తప్పకుండా మన ఆలోచనలు ఏ మాదిరిగా అయితే ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ అయినాయో అది ఒకసారి అవకాశం వస్తే కాకినాడ పార్లమెంట్ పరిధినంతా కూడా ఎవరు చేయని విధంగా, ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే నేను అంటే సునీల్ ఎప్పుడూ లేని ఈసారి పార్లమెంట్ పరిధిలో ఒక పక్కా ప్లాన్, అభివృద్ధిలో కూడా ఏమేం చేయాలి, ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగానే ముందుకు వెళ్తున్నాడు అని. అంటే ఇది జరిగినా జరగకపోయినా నేనైతే ఈ పనులు చేసి తీరుపడతా, ఈ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా. ఎందుకు అంత డెసిషన్ ముందుగానే తీసుకొని మీరు ఈసారి ప్రజల ముందుకు వెళ్తున్నారు? అంటే నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ అని నిర్ణయించుకున్నప్పుడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చినప్పుడు, అప్పుడు నా మొట్టమొదటిగా నేను ఇక్కడికి వచ్చే ముందే నేను ఒక ఏజెన్సీని పెట్టుకుని పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ని తెప్పించుకున్నాను, అవగాహన చేసుకున్నాను. ఎందుకంటే నా ఆలోచనలు, ఈ ప్రణాళిక ఆలోచనలు మొదటి ఎలక్షన్ నుంచి నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఉన్నాయి. 2009 నుంచి కూడా సేమ్ మై విజన్ ఫర్ కాకినాడ అన్నది ఎక్కడా మార్పు లేదు. ఈసారి ఏంటంటే దానికి క్లుప్తంగా ఒక పాయింట్ బేస్డ్, ఒక ఎఫెక్టివ్గా ప్రతి గడపకి అందించాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, మీ ఆలోచనలు, మీ గురించి రాజకీయంగా యాక్టివ్గా ఉండేవాళ్ళు కొంతమందికే మీరు పేరు కానీ మీ ఆలోచనలు కానీ తెలుస్తున్నాయి. కానీ మెజారిటీగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మీ గురించి పేరు విన్నా మీ ఆలోచనలు కానీ, మీ ఉద్దేశాలు కానీ, మీ బ్యాక్గ్రౌండ్ కానీ సరిగ్గా ఎవరికి తెలియదండి అని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ రిపోర్ట్ని చూడగానే మొదటి రోజు నుంచి, ఎందుకంటే యూజువల్గా ఎలక్షన్కి 10 రోజుల ముందు, నెల రోజుల ముందు మేనిఫెస్టోలు అనౌన్స్ చేస్తాడు. కానీ నేను దిగిన రోజు నుంచి ఇది నా ఆలోచన, ఇది నా మేనిఫెస్టో అని చెప్పి ప్రతి గడపకి, ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా మేము ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ 7 నియోజకవర్గాల్లోనూ అందరికీ తెలిసేలాగా మా ఆలోచనలు, హామీలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా కాకినాడ పార్లమెంటే కాకుండా మీరు భారతదేశంలో ఏ ఎంపీ అభ్యర్థి ఈ మాదిరి విజన్తో కానీ, ఈ మాదిరి ఒక ప్రణాళికబద్ధ మేనిఫెస్టోతో కానీ ఎక్కడ పోటీ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే నా 3 ఎలక్షన్స్లోనూ నాకు మేనిఫెస్టో ఉన్నది. 3 ఎలక్షన్లోనూ ఇంచుమించు ఇదే మేనిఫెస్టో. దర్ ఇస్ నాట్ మచ్ చేంజ్. అంటే ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టేసినవి లేదు. నా ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, కానీ గతంలో కన్నా ఈసారి నేను మార్చింది ఏంటంటే 400 గ్రామాలు, ఇప్పుడు నేను ఏదైతే దత్తత అడాప్షన్ ప్రోగ్రామ్ అన్నాను, అది అప్పట్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎందుకంటే మా వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో అక్కడ మాత్రం కొంచెం చేంజెస్ ఉన్నాయి. అందుట్లో ఇవాళ ఏంటంటే అప్పుడు గతంలో కొంత డిపెండెన్సీ ఉండేది, వేరే సంస్థల మీద కానీ వేరే వాళ్ళు ఆధారపడి ఉండేది. కానీ ఈసారి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈసారి మా సంస్థలు కూడా బాగా ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చెందినాయి కాబట్టి సొంతంగా చేయగలిగే కొన్ని కార్యక్రమాలను కూడా పర్సనల్ కెపాసిటీలో చేద్దామనే ఆలోచనతో మేనిఫెస్టోని పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం జరిగింది. మెగా ఫ్యామిలీలో మీరు తెలియనంటూ లేదు, మీకు మెగా ఫ్యామిలీకి ఉన్న సంబంధం డిఫరెంట్. కానీ మధ్యలో 2 పార్టీలు చేంజ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది, వివిధ కారణాలు ఉండొచ్చు. అయితే ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీ నుంచి ఇక్కడ మీ ప్రత్యర్థి రంగంలో దింపుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన సేమ్ నేను ఇందాక చెప్పినట్టుగా రాంగ్ టైంలో రాంగ్ పార్టీకి వెళ్ళే సునీల్ మాతో అంటే ఒక రకంగా మాతో ఉండింటే బాగుండేదేమో అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. సేమ్ టైం మీరు ప్రత్యర్థి శ్రీనివాస్ని అక్కడ బలపరుస్తున్నారు. ఆయన గురించి గెలిపించేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? ముఖ్యంగా నాకు టైం బాగోకపోతే కొన్ని నిర్ణయాలు తప్పు అన్నట్టు గత 2 ఎలక్షన్స్లో కూడా ఆఖరి రోజున పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు కాకినాడలోనే ముగించేవాళ్ళు. ఆ 2 సార్లు ముగింపుల్లో కూడా ఆ రోజు నా గురించి ఇలాగే కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన అభిమానులు కానీ, కొందరు సామాజిక వర్గంగా కానీ, మేబీ ప్రతిసారి నేను చాలా చిన్న మార్జిన్తో ఓడిపోయినా నాకేంటంటే ఈ ప్రతి ఎలక్షన్స్ని నేను ఒక పెద్ద ఒలింపిక్స్ ఈవెంట్ లాగా ఫీల్ అవుతూ ఉండేవాడిని. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒలింపిక్ ఈవెంట్ లాగా 5 ఏళ్ళకి ఒకసారి ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటమే ఒక పెద్ద అనుభూతి, ఒక పెద్ద అచీవ్మెంట్. అలాంటిది ప్రతిసారి మంచి క్యాంపెయిన్ చేసేవాడిని. ఎందుకంటే ఉన్న ప్రత్యర్థులు కంపేర్ చేసుకున్న పార్టీలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కన్నా. కానీ చివరిదాకా మా ప్రయత్నం లోపం లేకపోయినా సిల్వర్ మెడల్తో ఆగిపోతా ఉండే ఫీలింగ్తోనే సిల్వర్ మెడల్ దాకా వచ్చి ఆగిపోయేవాడిని. సో నేను అలాగే తీసుకున్నాను తప్పితే ఏ వ్యక్తుల మీద వ్యతిరేకించో
లేకపోతే ఏ పార్టీలను వ్యతిరేకించో లేకపోతే అలాగా పర్సనల్ ఎజెండాతో రాలేదు. ట్యూషన్లకు కానీ ఎక్కడికి నా ఆలోచన ఉద్దేశం కూడా నాకు అవకాశం వస్తే ఒక టర్మ్ తప్పకుండా నేనంటూ ఏం డిఫరెన్స్ చేయగలను ఈ ప్రాంతానికి కానీ ఈ కాకినాడ పార్లమెంట్, అదే ఆలోచన తప్పితే కొందరు వ్యక్తులను వ్యతిరేకించో కొందరిని పర్సనల్గా ఇదించో ఎప్పుడు నేను ఆ విధమైన ఆలోచన చేయలేదు. కానీ ఈసారి అన్ని ఎలక్షన్స్ కన్నా ఒక విభిన్న పరిస్థితుల్లో ఈసారి ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడంటే ఆయన ప్రచారంలో ఏదో నన్ను కామెంట్ చేసేసేవాడు, ఇంక్లూడింగ్ గత 2019 ఎలక్షన్లో కూడా చూసిన చంద్రబాబు నాయుడికి చిడతలు వాయిస్తున్నారని ఈ కామెంట్లు కూడా చేసి వెళ్ళిపోయారు. అవన్నీ ఎంత ఇంపాక్ట్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఆయనంటే ఒక మెసేజ్. కానీ ఈసారి ఏంటంటే మొదటి స్పీచ్ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ, ఎందుకంటే ఆయన అభ్యర్థిగా ఉండటం పిఠాపురంలో, ప్లస్ ఇక్కడ జనసేన అభ్యర్థి ఉండటం, ఆయనకి అలాగా పర్సనల్గా ఆబ్వియస్లీ ఆయన ఎలాగైనా అభ్యర్థిని గెలిపించుకోవాలి అనే ఆలోచన ఉండటం తప్పలేదు. కానీ ఈ ఆలోచనని ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్లో, అంటే ఒక పొలిటికల్ వాతావరణంలో చేయటం ఇది మంచిది. కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్తోనే, ఎందుకంటే ఈ ప్రాంతానికి మేము ఎందుకు వచ్చాం, ఈ ప్రాంతాన్ని జనసేన ఎందుకు చూస్ చేసుకుంది, మా ఎంపీ అభ్యర్థిని వేరే చోట నుంచి ఇలాంటి అభ్యర్థిని ఇక్కడ పెట్టడానికి కారణాలు ఏంటి, ఈ చెప్పడం మానేసి కేవలం నా మీద ఏదో వ్యక్తిగతంగా కొన్ని అసత్య ప్రచారాలు తీసుకురావడం. ఎందుకంటే గత 4.5 ఏళ్ళుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా విధంగానే ఎదుర్కొంటూ మాట్లాడుతుండే, అదేని ఈరోజు కాకినాడ పార్లమెంట్ ప్రాంతానికి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే నామినేషన్ దాకా కూడా నేను ఎప్పుడు పర్సనల్గా దాన్ని మా వాళ్ళు అందరూ చెప్తూ ఉండేవాళ్ళు, మీ గురించి ఇలా మాట్లాడుతాను అలా మాట్లాడుతున్నాను, ఎప్పుడు నేను దాన్ని తీసుకోలేదు పర్సనల్గా. ఎందుకంటే నేను పాజిటివ్గా నేను ఏం చేస్తానో చెప్పి ముందుకెళ్దాం, మనకు అవకాశం ఇస్తే 4వసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమ పరిపాలనకి నేను కూడా కొంచెం యాడ్ అయితే డెఫినెట్లీ మాకు మంచి విజయం దక్కుతుందన్న ఆలోచనతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ అవతల పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మొదటి నుంచి ఏదో ఒక ఆరోపణలతో, ఎందుకంటే అతని వైఖరే చాలా తేడాగా ఉన్నది. సో నామినేషన్ పత్రంలోకి వచ్చేటప్పటికి సడన్గా చాలా చిన్న ఇన్సిడెంట్గా ఆయన దొరికిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు దాకా ఒక పెద్ద విద్యావంతుడు, ఎందుకంటే మీకు ఆటోల్లో వీటిల్లో కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీచ్ల్లోకి వెళ్ళినా చాలా విద్యావంతుడు, 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు అంటే పెద్ద పారిశ్రామిక చిత్రీకరించి ఈ ప్రాంతాన్ని అంతా ఆదుకోబోతున్నాడు, ఈ ప్రాంత యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నాడు అనే ప్రచారం. ఎప్పుడు మనం నిజాయితీగా చేసే పనే ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు 50% అవుతుంది. అలాంటిది కొన్ని అసత్య ప్రచారాలు ఎంత చేసినా అది ఒక టైంలో బయటపడిపోతుంది, ఎక్స్పోజ్ అయిపోతుంది. అదే రీతిలో ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్, ఎందుకని ఆయన నామినేషన్ పత్రంలో ఇంటర్మీడియట్ అనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు, 10th క్లాస్ అయినా తప్పలేదు. కానీ దాన్ని వేరే రకంగా చిత్రీకరించుకుని ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కింద, ఎందుకంటే అట్లా ఉద్దేశాలు అలాగా చిత్రీకరించుకుని ప్రమోట్ చేసుకునే ఉద్దేశాలు కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ అన్నిటిని ఎప్పుడైతే అలా ఆ చిన్న ఇన్సిడెంట్లో తప్పు జరిగిందో రకరకాల వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చాలా ఎవరికీ తెలియదు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని కుటుంబం పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, అది కూడా ఎవరికి మన నామినేషన్ అయ్యేదాకా నాకు తెలిసి ఎవరు దృష్టి కూడా పెట్టినట్లేరు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్లేవర్లోనే అతను రావటం, పోటీ చేసేయటం, అండ్ పర్సనల్గా వచ్చింది అతను టూరిస్ట్గా గెస్ట్గా ఈ ప్రాంతానికి వచ్చిన రోజు నుంచి సునీల్ గారు 1 month హాలిడేకి వస్తారు, ఎలక్షన్ చేసి వెళ్ళిపోతారు అనే ఒక ప్రచారం మొదలెట్టాడు. ఎందుకంటే అది అతనికి కన్వీనియన్స్కో లేకపోతే అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ కాకినాడ పార్లమెంట్ పరిధిలో మనం ఏమాత్రంగా, ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ప్రాంతం, ఇక్కడ బంధుత్వాలు ఉన్నాయి. నాకు 7 నియోజకవర్గాల్లోనూ బాగా బంధుత్వాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో ఇంచుమించు 3,000 మంది దాకా మా సంస్థల్లోనే పనిచేస్తూ ఉంటారు. నా బేస్ తెలిసిన, నేను చెప్పే ప్రతి మాటకి ఒక విట్నెస్ అంటూ ఉంటుంది మన చుట్టుపక్కలే. కానీ ఆయన చెప్పే మాటలన్నింటికీ అందరూ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నిజంగానే 25,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే 4,500 టీ టైంలు ఉన్నాయంటే దానికి ఏ చిన్న వ్యక్తి అన్నా, దానికి ఎవరో ఒక పెద్ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అక్కర్లేదండి. మీ ప్రెస్లో ఏ చిన్న వ్యక్తి అన్నా 2 రోజులు దృష్టి పెడితే అసలు ఎన్ని టీ టైములు డబ్బులు వసూలు చేసి ఫ్రాంచైజీలు అమ్మారు, ఎన్ని ఇవాళ యాక్టివ్గా పనిచేస్తున్నాయి,
అరే ఎంతమంది అసలు ఎంతమందికి ఈయన వల్ల ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అని వాళ్ళతో మీరు ఈ వాళ్ళతో టైంలో కూడా ఎక్కడ ఫ్రీగా ఇవ్వలేదుగా, మాట్లాడు. ఏజెన్సీ తీసుకుని డబ్బులు తీసుకుని తర్వాత ఇచ్చినాయి. ఎందుకంటే ఆ అన్నిటిని కూడా మీరు డీటెయిల్స్ తీసుకుంటే మీకే మొత్తం పిక్చర్ అంతా అర్థమవుతుంది. నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అవగాహన చేసుకోకుండా, ఎందుకంటే ఆ వ్యక్తి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కూడా కొంతవరకు మోసం చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా మేము మా కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడే ప్రతి వ్యక్తికి చెప్తాను, అదొక 15 రోజులు 4 రోజులు ప్రాసెస్ అని. ఎందుకంటే మేము ఇంటర్వ్యూ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం ఒక చిన్న ఉద్యోగానికన్నా. దానికి హెచ్ఆర్స్ ఉంటాయి, ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఒక ఆల్మోస్ట్ 8 months 9 months ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొందరు అభ్యర్థులు ఇవ్వలేదు, కొందరు అభ్యర్థులు మార్చారు, అండ్ నాలాంటి అభ్యర్థులు తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. ఇవన్నీ ప్రాసెస్లో ఆయన రకరకాలుగా వడపోతలు పోయటం జరిగింది. సో కొందరికి ఎలాగున్న క్రెడెన్షియల్స్ ఇవాళ ఉన్న పరిస్థితులకి ఆ నియోజకవర్గాలకి సోషల్ ఇంజనీరింగ్లో అవసరం అనుకున్నప్పుడు తెచ్చాలి. సో ఆ విధమైన ప్రక్రియ ఎక్కడ జరిగినట్లేదు. ఎవరో మాటలు చెప్పారు, ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే 1-2 daysలోనే చిన్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరే ఈయన అబద్ధాలు ఆడాడు, ఈయన చీట్ చేశాడు అంటే వెంటనే ఆయన గురించి కోణంలో దృష్టి పెడితే 2-3 రోజుల్లోనే అందరికీ నాకు అసలు నేను క్యాంపెయిన్లో బిజీగా ఉన్న నాకే రోజు ఇప్పటికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేస్తున్నారు, సార్ ఈ కోణం కూడా ఉంది, ఈ కోణం కూడా ఉందని. సో మెయిన్ ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ చాలా గౌరవప్రదమైన సీట్లు. అవి ఇచ్చేటప్పుడు ఐ థింక్ పార్టీలు కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళకి అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసి పోటీ పెడితే చాలా బాగుండేది. సార్ ఎప్పుడైనా అంటే సునీల్ వ్యాపార రంగంలో బిజీ, మామూలుగా సునీల్ని కలవాలంటే 2 రోజులు అపాయింట్మెంట్ గాంధీ దొరకని పరిస్థితి. కానీ ఈరోజు రాజకీయాల్లో 4 సంవత్సరాలు 4 టర్ములుగా వస్తున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా అనిపించిందా మనం ఇందిరా బాబు ఈ వ్యవస్థ మనకి ఎందుకు, మనం హ్యాపీగా ఉన్నాం, సంస్థలు ఉన్నాయి, మనకి కావాల్సిన ఇది ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, వీళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర కాళ్ళకు మొక్కాల్సిన పరిస్థితి లేదు కదా అని అనిపించింది ఎప్పుడైనా? నో ఎందుకంటే నా మొదటి నుంచి నా ఆలోచన, ఎందుకంటే మనం ఎంత వ్యాపారాల్లోనూ లైఫ్లో కంఫర్ట్ జోన్లో ఉన్నా నాకు రాజకీయం అంటే అదొక లార్జర్ చారిటీ ఆర్గనైజేషన్ కింద భావించాను తప్పితే ఇదేదో ఒక ప్రొఫెషన్ కిందో లేకపోతే ఇది ఒక వృత్తి కింద ఎప్పుడు చూస్ చేసుకోలేదు. నేను మొదట 2009లో వచ్చినప్పుడు కూడా ఇవాళ ఎందుకంటే అదే ఏజ్లో యంగ్స్టర్స్ని చాలామంది నేను ఇక్కడ కాకినాడలో నాకు ఎదురుపడ్డారు. చిన్న యంగ్స్టర్స్ 30sలో ఉన్నవాళ్ళు కూడా మంచి ఫౌండేషన్ చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు, గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాళ్ళందరినీ చూసి కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఆ విధంగా చూడలేదు. ఈసారి కాకినాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యంగ్స్టర్స్ ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది స్వచ్ఛంద సంస్థలు పెట్టుకుని దాని ద్వారా సమాజంలో కొన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా నాకు కూడా పాలిటిక్స్లోకి వెళ్ళి గెలిచి అదేదో నా పేరు పక్కన ఒక ఎంపీ పేరు అని ఎప్పుడూ నాకు ఆ ఉద్దేశం లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక టర్మ్లో నేను సంకల్పించినని చేయగలిగితే నేను ఆ టర్మ్ వరకు, అంతేగాని నేను ఒక 25-30 సంవత్సరాలు రాజకీయం చేయాలి, నా తర్వాత నా కొడుకు రావాలి, నా కూతురు రావాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు, ఇప్పుడు లేదు. కానీ మనకు ఒక అవకాశం వస్తే, ఎందుకంటే చారిటీ పరంగా లేదా స్వచ్ఛంద సంస్థ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ నా బిలీఫ్ ఏంటంటే యాజ్ అన్ ఎంపీగాను లేకపోతే డిఫరెంట్ ఒక పాలసీ మేకింగ్ హోదాలోకి వెళ్ళగలిగితే, పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే హోదాలోకి వెళ్తే ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే కొన్ని లక్షల మందికి మన జీవితాల్లో ఇంపాక్ట్ చేయగలుగుతాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు, పేద కుటుంబాలను ఆదుకున్న విధానం చూస్తుంటే అది ఒక 1 man's ఆలోచన, డ్రీమే ఇవాళ సార్థకం చేసింది. అలాగే నా కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా నా చిన్నతనం నుంచి ఒక డ్రీమ్ ఉండిపోయింది. ఆ డ్రీమ్ కోసమే ఈ ప్రయత్నం. అండ్ ఈసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన వలన కానీ, అలాగే నేను ఇచ్చిన మేనిఫెస్టోని అందరికీ నా ఆలోచనలు తీసుకెళ్ళడం కానీ, ప్రధానంగా ఈ 2 ఉద్దేశాలతో ప్రజలందరూ కూడా మాకు మద్దతు పలుకుతున్నారని నేను, ఎందుకంటే ప్రతిరోజు ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా బ్రహ్మాండమైన పాజిటివ్ వైబ్స్తో మమ్మల్ని స్వాగతం పలుకుతున్న విధానం కానీ, మమ్మల్ని తిప్పుతున్న విధానం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గంలో పబ్లిక్కి ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకి, ఓటర్స్ అందరికీ కూడా నా మనవి, రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికలను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యంలో పెద్ద ఆయుధం ఓటు హక్కు. ఆ
ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక సామాన్యుడి దాకా ఉండే హక్కు, ఒక ఆయుధం ఓటు హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించుకోండి. వినియోగించుకునేటప్పుడు పూర్తిగా అవగాహన చేసుకుని వినియోగించమని అందరికీ మనవి. ఎందుకంటే ఇవాళ మీ ముందున్న ఇద్దరు అభ్యర్థులు బేరీ చేసుకోండి. ఏ వ్యక్తి ఏ విధమైన ఆలోచనలతో మన ముందుకు వచ్చారు. అలాగే ఇవాళ పార్టీలు ఏ మాదిరిగా అభ్యర్థులను పెడతారో మీరు కూడా ఓటేసేటప్పుడు ఒక రోజు 2 రోజులు టైం తీసుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు వెరిఫికేషన్ తీసుకుని ఎలాంటి వ్యక్తులకి మనం ఓట్లు వేయాలి అని ఆలోచన చేయండి. అండ్ రెండవది ముఖ్యమైనది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా రాష్ట్రానికి గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన చేశారో మీరు గుర్తు చేసుకోండి. 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో, తర్వాత కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా ప్రతి పేద కుటుంబాన్ని కానీ ప్రతి కుటుంబాన్ని కూడా ఆ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ విధంగా ఆదుకున్నారో, తర్వాత వాళ్ళ ఆకలి కడుపులు తీర్చే విధంగా కూడా ఏ విధంగా ప్రతి గడపకి పేద గడపకి సంక్షేమ కార్యక్రమాన్ని ఏమాత్రం అవినీతికి తావు లేకుండా అందించారు. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోండి. అలాంటి సుపరిపాలన, అదే గవర్నెన్స్ కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు, ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కూడా అందరినీ అభ్యర్థిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ పార్లమెంట్ని ఉద్దేశించి కూడా నేను ప్రత్యేకమైన ఆలోచనలు చేసి నాకున్న అనుభవంతో పాటు, అనుబంధాలతో పాటు నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని ప్రధానంగా 4 అంశాలతో రూపొందించడం జరిగింది. ఈ 4 అంశాలను కూడా మేము ముందుంచి మీరు అవగాహన చేసుకుంటారని కూడా భావిస్తున్నాను. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో రేపు జరిగే ఎన్నికలను ఉద్దేశించి నేను 4 ప్రధానమైన అంశాలని మేనిఫెస్టోగా రూపొందించడం జరిగింది. మొట్టమొదటిది, ఇక్కడున్న 400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని 400 అంటే గ్రామానికి ₹1,00,00,000తో 400 కోట్లతో రాబోయే 5 సంవత్సరాలు ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలని సంకల్పించాం. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తాం జరుగుతుంది. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎంతోమంది యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మా సంస్థల్లోనే ఇంచుమించు 3,000 మంది పనిచేస్తున్నారు. తప్పకుండా మాకు జాబ్ మేళా ద్వారా, మేము నిర్వర్తించిన జాబ్ మేళా ద్వారా వచ్చిన అనుభవంతో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అంటే ఎలక్షన్ అయిన తర్వాతే ఇక్కడ ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 మందికి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నానని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మేము చేస్తున్న గత 10 ఏళ్ల కృషి వలన రాబోయే 5 సంవత్సరాల్లో ఇంచుమించు 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడితో కాకినాడ పార్లమెంటు పరిధిలో పారిశ్రామికంగా అంటే భారీ పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే 4వది, ఇక్కడున్న తెలివైన యువతీ యువకులను ఉద్దేశించి ముఖ్యంగా నాకు గత 5 సంవత్సరాలుగా కూడా నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతో వచ్చి ఏదో రకమైన సహాయ సహకారాలు కోరుతూ ఉంటారు. దాన్నంతా దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్ అయిన వెంటనే కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ కేంద్రంగా చేసుకుని ఒక ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఒక స్టార్టప్ ఫండ్, ఒక నిధిని ఏర్పాటు చేసి 100 కోట్ల నిధితో ఇలాగా యువతీ యువకులు తీసుకొచ్చే చిన్న చిన్న ఐడియాల్లో పెట్టుబడులు పెట్టి సహాయ సహకారాలు అందించి రాబోయే 5 ఏళ్లలో ఒక 100 చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు వాళ్ళ ద్వారా స్థాపించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేసే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. సరే, మీరు 4 ప్రధాన హామీలు, నిజంగా మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు కాకినాడ ప్రజలకి పెట్టగలరా? ఆ మ్యాప్ ఉందా? ఆ స్కోప్ ఉందా? ఇవన్నీ కూడా ఏదో సడన్గా ఎలక్షన్లు వచ్చినాయని పేపర్ మీద రాసి పెట్టినాయి కదా. దీని మీద ఎప్పటి నుంచో జరుగుతున్న కసరత్తు అండ్ నా మొదటి ఎలక్షన్స్ నుంచి కూడా దీని మీద ఉన్న అవగాహన వలన నేను ఈ రోజున తేవడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు నేను గ్రామాలను దత్తత తీసుకునే దానికి నా ఎంపీ ల్యాడ్స్, నా సిఎస్ఆర్ ఫండ్స్, అలాగే నా మిత్రుల కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ని అన్నీ కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టో చేసేటప్పుడు నేను నా సోదరుల్ని అలాగే నా మిత్రుల్ని కూడా కలుపుకొని ఒక 5-6తో డిస్కస్ చేసి రూపొందించినది. అలాగే ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చేటప్పటికి ఆ 30-40 వేల కోట్ల పెట్టుబడులు ఇంచుమించు సగం పెట్టుబడులు మా సంస్థల ద్వారానే రాబోయే 3 ఏళ్లలో ఈ ప్రాంతానికి రాబోతున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు అంటారా, అందులో సగం ఉద్యోగాలు మా సంస్థల్లోనే రాబోయే రోజుల్లో అవసరం ఉన్నది. అలాగే నాకు తెలిసిన అనుబంధం ఉన్న ఇతర సంస్థలను కూడా ఆల్రెడీ మాట్లాడి వాళ్ళకి ఇక్కడ ప్రాపర్ పెద్ద ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా డిస్కషన్ చేయడం జరిగింది. నేను చెప్పిన ఈ 4 పాయింట్లు కూడా నాకు తెలిసి భారతదేశంలో ఏ ఎంపీ ఈ మాదిరి మేనిఫెస్టోతో ముందుకు రాలేదు.
అలాగే ఇలాంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా భారతదేశంలో కాకినాడ పార్లమెంట్ ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీగా, ఒక ఆదర్శవంతమైన కాన్స్టిట్యువెన్సీగా ఉంటుందంటే సందేహం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. సార్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.